దేశములకు మునిసిపలిటీని ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి, ఏలడానికి రాజ్యం ఉన్నది, సవారి చేసే గురువులు గలవు, పంటల బాల్పులు గలవు, కూర్చొని కుర్చీలు గలవురా. మళ్ళీ వారం సీట్లు ఎత్తుకునేది ఇంకా 5 ఉన్నాయి తీరిపోతే మళ్ళా 10,000 ఎత్తుకుంటాయి. వారం సీట్లు ఎత్తుకోల్చిన కర్మ మాకేముందిరా? ఈ రెండు వారికి ఏమో దక్కమని ఒక రోజులు ఆభరణ భూషణములు ఎన్నో ఆస్తులు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘవరెడ్డి పేరు ప్రఖ్యాతులు కాల్చిన చెల్లి కింద ఆభరణ భూషణములు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘవరెడ్డి పేరు ప్రఖ్యాతులు కాల్చి మీ నాయన శ్రీనివాసపురం మామిడి చెట్లు కావాలి మీదే మానవానికి పోతారు. మామిడి చెట్లు కావాలి కావాలి మా తండ్రి పోయేది కూలి వాళ్ళని తీసుకొని మా తోటలో కాపలు పెట్టేదానికి పోతాడు మా తండ్రి శ్రీనివాసుల దగ్గర 26 తోటలు ఉన్నాయి మాకు. బెలగాయ చెట్ల 66 అరటి తోటలు ఉన్నాయి, 74 కొబ్బరి తోటలు ఉన్నాయి, 96 చెట్టు తోపులు ఉన్నాయి. ఇన్ని ఎకరాలు భూములు వండుకొని ఇంటి ముందు బాత్రూమ్ కట్టండి జగ్గెత్తుకొని చేనులే కొత్త మన్న గెలుకెళ్ళి కూర్చోండి పందేమని టిక్కలు తీసేస్తానికి ఈ నాస్తులు కలిగి మేము బాత్రూమ్ లేకుంటున్నామా? గుడ్డి మా ముయ్య నిద్ర పోతాను మేల్కొను చెప్పా మేల్కొను కదిలించు అప్పుడు వాళ్ళు కూడా ఆవిడ పెట్టినలో ఈ రెండు మార్పుల ధనదాన్య సంపదలు ఎలా తెలుపుతున్నాను. రామలక్ష్మణ చెరువులు నల్లరేగడ భూములు మాకు 40 చూడు ఉన్నాడా కోడి పిల్లలు కదా భూములు 7 మంది కొడుకులు ఎదురులో కూడా పరిపాలన చేస్తున్నాం. మళ్ళా నీళ్లు పోసుకున్నట్టుండవే నాకు తెలిసి కుక్క పిల్లలు ఉంటాయి. నీళ్లు పోసుకునేది రెడ్డి వారంటే ఇలాగే ఉంటాం. జలసాగా దర్బారుగా టీవీగా మీ మాదిరిగా సాలిసాల బ్రతుకులు ఏమి మావి తినే తిండికి కట్టే పట్టుకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేస్తూ ఎసరు పోసుకుంటే బతికే బతుకులరా మేము. పని బతుకు మేము బతకలేము. అప్పులో వస్తే సెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు, ఆన్ చేసే రకం నేను, నువ్వు వేరు. మేము అప్పులో సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తామా? నువ్వు పెద్ద గణాంతరం వాయ్ అయినా ఈ రెండు వారికి అప్పించే యోగ్యత అనుకుందిరా? అది ఇచ్చిన సొమ్మిస్తే మీరంతేనే. మీరు మంచి నా కొడుకులు కాదురా, అప్పులు మంచి నా కొడుకులు. మీరు అప్పులు మంచి నా కొడుకులరా మీరు. మాటలు అట్లా ఎవరు కన్నా మాటలు ఇచ్చినావు అనుకో మళ్ళీ నువ్వు లేనప్పుడు మీ గోడ కొచ్చలు పోసేస్తాను నేను. గోడ కుచ్చలు పోస్తారు రాకు మేము రాకూరు నీకు. గోడ కుచ్చలు పోస్తుంది కుక్కలు రే, మనుషులు కాదురా. ఇంత మాటలు చెప్తావు. నాకు ఎప్పుడైనా పాపం వచ్చి తిప్పలు తీసుకుని మగానికి వేసేసి ఏమంటావు? నేను వేయను ఏ సెట్గా ఉంటేనే నీకు మనసులో ఉంటుంది. చూడు తిన్నింటి మోసాలు లెక్క పెట్టి నా కొడుకు నువ్వే మీకు పొడి చేయి అంటావు, ఏ చేయి అంటావు. లేకపోతే నువ్వు చెప్పేది అట్లా అనకూడదు. ఎంతో కష్టపడి గొర్రెలు పెట్టినే సింపాజీ పుట్టి ఆయన వల్లనే మానపల్లి జిల్లా చూసి పోటీలు విగ్రహాలు ఉంటాయి. దుష్టశక్తి వాళ్ళు కూడా అప్పుడు పుట్టిన మేము పుట్టిన వంశం ఏదో తెలుసునా? ఆ శక్తికి పోజారు ఆయనే. పోతులు రాజు వస్తాడు అప్పుడప్పుడు. అంటే మీకు పోతులు రాజు వస్తే నేను అట్లే పోతులు రాజు మదిగా నాకు పోతులు 2 వదిలేస్తే నాకు పోకనాడుకులు మనం పుట్టిన పోతురెట్లము రెట్లకి రెట్లము దేశాయం చూస్తున్నాం. దేవుడు
శివసుమంటూ శివధ్యానము చేసి నిత్యం. శివ రాఘవరెడ్డివి గోయిందా అంటే గోయిందంటే గుర్తులు గోతులు నారాయణ వాళ్ళను నా మెడకాయ బాయ తెగిల్లదా ఇంకా నేను కొయ్యలే కోస్తాను అని చెప్తాను. గోయిందంటే గొంతులు కోయిస్తా. ఏం పాపం రెడ్డి అవునా సీటీ నాకు ఇంటికాడు ఉండవు చల్లని రాజా ఓ చందమామ, నీ కళ్ళకి తెలిసాయి నా చందమామ, నా చందమామ. ఏమంటావా ఏందో ఒకటి వాల్సి వస్తానే ఉంటావు. ఏం నోరు పుట్టిందిరా నీకు? తోలునోరు అంట మన మీ సేవలో చిరాకు చేపిస్తే నా ముందు 18 రూపాయలు ఇచ్చా తోలునోరు బాబు అని వచ్చింది పేపర్లో. తోలునోరు కాదు బాబు, తలనోరు పుట్టిందిరా నీకు. తలనోరు పుట్టినది నీకు. పండమ్మని చెప్పేస్తా. ఆ, ఆ. మళ్ళీ ఆట నువ్వే ఆడల్లా. ఆయన మనిషి ఏమియా భూత పీత పిశాచి. రామాలకి దిష్టి కాకుండా ముందు పెట్టుకున్నాడు. మళ్ళా సంచిలో వేసేసి బడి భక్తులకు పురాణం పోసినాం. చిన్నమ్మ తల్లి మట్టి ఎందుకు మానేది కానీ పానం పోయమని మధ్యలో సార్ ఊపిరి పోసిపోయినా. మన ప్రజలలో ఉన్నారు. అది కింద పని నీ కథ ఉంది. కింద సీటింగ్లు ఇస్తానే కొని మనం కొత్తగా కట్టించిన పొరుగు సాగుడి కస్తూరి అలంకరించి ఉన్నారు. కొత్తగా కట్టించిన